గ్రామంలో ఈ రోజు శనివారం తెల్లవారుజామున నుండి శ్రీకృష్ణుడికి ధూపదీప నైవేద్యంతో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడికి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ విశ్వనాథ్ శర్మ దుష్ట శిక్షణ శిష్ట రక్షణకే శ్రీకృష్ణుడు అవతరించిన పర్వతనం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి, శ్రీకృష్ణ జన్మాష్టమ దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీకృష్ణుడు అవతరించిన పర్వతనం, కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం శ్రీకృష్ణాష్టమి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి. భాద్రపద మాసంలో కృష్ణపక్షం అష్టమి తిథి శ్రీకృష్ణుని జన్మదినం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నార్వే రాజధాని అయినటువంటి ఓస్లో ఒక ఓల్డ్ నేమ్ చెప్పండి, పాత పేరు అండి. ఒలింపిక్స్ ను అత్యధికంగా 3 సార్లు నిర్వహించిన 2 నగరాలు ఉన్నాయి. ఒలింపిక్స్ ను అత్యధికంగా 3 సార్లు ఏంటి అత్యధిక సార్ అంతర్జాతీయ సమావేశానికి దర్శకులుగా వచ్చారా? కూర్చోమ్మా, కూర్చోండి. వేగంగా చెప్పాలండి. చెప్పాలండి. అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి చాలా దూరం నుంచి మా గ్రామానికి వచ్చి మరి ప్రపంచంలోని యూత్ కొర వాళ్ళందరికీ కూడా మంచి ఆలోచన వచ్చి మంచి మన జిల్లాలోని మంచి మేధావులందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి సందేశాన్ని అందరికీ తెలియపరచడానికి అందరికీ కూడా నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై కృష్ణాకు. అండి ఈ గ్రామంలో మొత్తానికి మ్యాక్సిమం ఈ జిల్లా మొత్తం మీద మా తిక్కాని చందేవుడు గారు మా గ్రామాన్ని అందరూ యాదవ సంఘం నాయకులందరూ కలిసి ఈ గుడి కట్టి 1/8/1990లో కట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా స్వామివారి కార్యక్రమాన్ని మరి పౌరత్వం సైతం మా శర్మ గారు అలాగే మా గ్రామ పెద్దలు అందరూ కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ తప్పుడు గుళ్ళు కోలాహాలు గుట్టుగొడ్డ కార్యక్రమం చాలా ప్రత్యేకత అండి. ఎందుకంటే ఇంచుమించు 3 గంటల నుంచి 6-7 గంటల వరకు జరుగుతుంటే ఎంత వర్షం జరుగుతుంటుందండి. ఈ కార్యక్రమానికి సుమారు 3 మండలాల నుంచి కూడా వస్తుంటారండి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం అనుసంధానం చాలా భారీగా చేస్తాను. మరి మా ఈ గ్రామానికి ఆ భగవంతుడు మాకు అందరికీ ఆయాసం ఇచ్చి అంతా బాగా నడిపిస్తాను కనుక ఇక్కడ మాకు అంతా చాలా బాగానే ఉంది. మరి ఇప్పుడే కొన్ని గ్రామాల్లో మళ్ళీ కోళ్ళు కడుతున్నారు. మళ్ళీ ఈ ఉత్సవాలు ఇంకా బాగా జరగాలని ఆ స్వామివారి అనుగ్రహం మా గ్రామానికి అందరికీ పెద్దలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ నా పేరు వెంకట సత్య సూర్య విశ్వనాథ శర్మ. ఈ గ్రామం పురోహితులు. ఈ ఆలయం 1990లో స్థాపించడం జరిగింది.
గత 35 సంవత్సరాలుగా నేటికి 35 సంవత్సరాలు పూర్తయింది. 35 సంవత్సరాలుగా ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి తిక్కాన చిన్నదేవుడు గారు వారి కుటుంబీకులు అదేవిధంగా గ్రామ పెద్దల సౌజన్యంతో గత 35 సంవత్సరాలుగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో ముందుగా విఘ్నేశ్వర పూజతో ఈ ఆలయం తాలూకా పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత పుణ్యావచనం, రక్షాబంధనం పూర్తయిన తర్వాత స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగుతాయి. పంచామృత అభిషేకాలు జరిగిన తర్వాత స్వామివారికి అష్టోత్తర పూజ, అదేవిధంగా మంగళ నిరాజనం, మంత్రపుష్పంతో స్వామివారి పూజా కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇది నేటికి 35 సంవత్సరాలుగా ఇదే విధంగా ప్రతి సంవత్సరం గ్రామ ప్రజలు అందరి సమక్షంలో అందరి సహకారంతో చిన్నదేవుడు గారి కుటుంబీకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగంగా చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ సంవత్సరం ఉత్తరాంధ్ర స్థాయిలో క్విజ్ పోటీలు కూడా ప్రారంభించడం జరిగింది. అక్కడ క్విజ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సాయంకాలం స్వామివారి సన్నిధానంలో గుర్తుకొట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ప్రజలందరి సమక్షంలో గుర్తుకొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ప్రతి సంవత్సరం కూడా గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో సమిష్టిగా అందరూ చేసుకునేటువంటి చాలా గొప్పదైనటువంటి వేడుక శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక అప్పనపాలెం గ్రామంలో. ధన్యవాదాలు.